చల్ల మిరపకాయలు పప్పు చారులోకి అయితే సూపర్ కాంబినేషన్ కదా. ఈ రోజు వీడియోలో మనము చల్ల మిరపకాయలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగానైతే మిరపకాయలు ఖచ్చితంగా కారం తక్కువ ఉండేటివి తీసుకోండి. ఇలాగ దొడ్డుగా ఉండాలి కాయలు. సన్న మిరపకాయలు అయితే ఖచ్చితంగా కారం ఎక్కువ ఉంటుంది, అందుకోసమని ఇలాగ దొడ్డుగా ఉన్న మిరపకాయలు తీసుకోండి. మిరపకాయలు చక్కగా కడిగి తుడిసిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపించే విధంగా కాయలకు మొత్తం ఇటుకి చాకుతోని ఘాట్లు పెట్టి తీసుకోండి. ఖచ్చితంగా కాయలను అయితే కట్ చేసుకోవాలి, ఎందుకంటే కట్ చేస్తేనే ఉప్పు కారం కాయలకు చక్కగా పడుతుంది. అందుకోసమని కాయలను అయితే ఖచ్చితంగా కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాము. తర్వాత మనము ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలోకి కొంచెం అంత జీలకర్ర వేసుకుందాము. 1 టీ స్పూన్ మీద కొంచెం వేస్తే సరిపోతుంది. అలాగే దీంట్లోకి కొంచెం అన్ని ధనియాలు వేసుకుందాము. ధనియాలు ఇంకా 1 టీ స్పూన్ మీద కొంచెం వేస్తే సరిపోతుంది. తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ ఓమ వేసుకుందాము. ఓమ ఖచ్చితంగా వేసుకోండి, స్మెల్ అనేది చాలా బాగుంటుంది, అందుకోసమని. అలాగే కొంచెం అంత సోంపు వేసుకుందాము. సోంపు ఇంకా 1 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు వేసుకుందాము. ఉప్పు కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఎక్కువగానే వేసుకోండి. చూడండి, ఇక్కడ చిన్న కప్పుతోని కప్పు తీసుకుంటున్నా నేను. అలాగే దీన్ని మొత్తం అంతా చక్కగా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఈ మిక్సీ పట్టిన పొడిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. చూడండి, ఇక్కడ ఇలాగ మెత్తగా మిక్సీ పడితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత మళ్ళీ మిక్సీ గిన్నె తీసుకొని దీంట్లోకి మనము పుల్లటి పెరుగు తీసుకోవాలి. పెరుగు అయితే ఖచ్చితంగా పుల్లగా ఉండేలా చూసుకోండి. పుల్లటి పెరుగు తీసుకొని మిక్సీ గిన్నెలో వేసి చక్కగా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టడం వల్ల గడ్డలు లేకుండా చక్కగా అవుతుంది, అందుకోసమని ఒకసారి మిక్సీ పట్టి తీసుకోండి. ఇలాగా మిక్సీ పట్టిన పెరుగుని ముందుగా కట్ చేసిన మిరపకాయలలో వేసుకుందాము. పెరుగులో నీళ్లు మాత్రం వేయకండి, పుల్లగా ఉన్న పెరుగు మాత్రమే తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టిన మసాలా పొడి అన్నమాట. జీలకర్ర, ధనియాలు, ఓమ, సోంపు అన్నమాట. ఈ పొడి ఇంకా మొత్తం అంతా వేసుకుందాము. పొడి మొత్తం వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం అంతా పసుపు వేసుకోవాలి. పసుపు వేయడం వల్ల కాయలు నల్లబడకుండా చక్కగా కలర్ఫుల్ గా ఉంటాయి, అందుకోసమని పసుపు ఖచ్చితంగా వేసుకోండి. ఇప్పుడు కొంచెం అంతా నిమ్మకాయ పిండుకుందాము. పెరుగు ఎక్కువ పుల్లగా లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా 1 నిమ్మకాయని పిండుకోండి. నేనైతే సగం ముక్క తీసుకుంటున్నా. పెరుగు పుల్లగా ఉన్నా గానీ సగం ముక్క నిమ్మకాయనైతే ఖచ్చితంగా పిండుకోండి, బాగుంటుంది, అందుకోసమని. నిమ్మకాయ పిండిన తర్వాత ఒకసారి మొత్తం అంతా చక్కగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత పైనుండి మూత పెట్టి 1 రోజు మొత్తం అంతా నాననివ్వాలి. 1 రోజు తర్వాత పైనుండి మూత తీసి మరొక్కసారి మొత్తం అంతా చేతితోనే చక్కగా కలపాలి. చెంచాతోనైతే అస్సలు కలపకండి, ఎందుకంటే చక్కగా కలవవు కాయలు, అందుకోసమని. ఇలాగా బాగా కలిపిన తర్వాత మళ్ళీ దీనిపైన మూత పెట్టి మరొక్క రోజు చక్కగా నాననివ్వండి. ఇక్కడ చూడండి, ఈ వీడియో వచ్చి 3వ రోజు అన్నమాట. 3వ రోజు కల్లా కాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యి బాగా నానినాయి కదా. మూత తీసి మరొక్కసారి బాగా కలపాలి. చూడండి, ఇక్కడ మనం వేసిన పెరుగు ఇంకా క్వాంటిటీ తగ్గి చక్కగా పెరుగులో కాయలు బాగా నానినాయి కదా. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మరొక్క నైట్ మొత్తం ఇంకా నానబెట్టాలి. కాయలు పెరుగులో వేసిన రోజు నుండి 4వ రోజు పొద్దున దాకా నానబెట్టాలి. ఖచ్చితంగా రోజు పొద్దున కాయలని కలుపుతూ ఉండాలి. ఇక్కడ చూడండి, ఈ వీడియోనైతే 5వ రోజు అన్నమాట. కాయలని ఎండబెట్టిన రోజు వీడియో తీయలేదన్నమాట, అందుకోసమని. కాయలనైతే బాగా ఆరనివ్వాలి. చూడండి, ఇది 6వ రోజు వీడియో. ఇంకా ఇలాగే కాయలని చక్కగా ఎండలో ఆరనివ్వాలి. చూడండి, ఇక్కడ కాయలైతే చక్కగా ఆరిపోయినాయి, ఇంకా పదన లేకుండా చక్కగా ఎండినాయి. ఇంకా కాయలు ఎంతవరకు ఆరాలంటే ఇక్కడ చూడండి, తొడిమె విరిగేలాగా ఆరబెడితే సరిపోతుంది. ఇలాగా తొడిమె విరిగేంత వరకు ఆరిన తర్వాత ఒక డబ్బాలో తీసి పెట్టుకోండి. గాడపు తగలకుండా చూసుకోండి, గాడపు తగిలితే మెత్తగా అవుతాయి, అందుకోసమని. తర్వాత వీటిని మనం ఎప్పుడైనా పప్పు చారు చేసుకున్నప్పుడైనా లేదంటే టమాటా పప్పులోకైనా గానీ చాలా బాగుంటాయి. ఇలాగా నూనెలో ఫ్రై చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు ఏకే సరిత కుక్స్. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి.